రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలోని ఇంటెలిజెన్స్ అలర్ట్ ప్రకటించింది. ఎర్రకోట వద్ద బాంబు పేలుళ్లకు ఎల్ఈటీ ఉగ్రవాదుల కుట్ర పన్నినట్టయితే తెలిపింది. పాకిస్తాన్ మసీద్ వద్ద ఇటీవల జరిగిన పేలుళ్లకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దేవాలయాల వద్ద పేలుళ్లకు కుట్ర చేస్తున్నారని హెచ్చరిస్తున్నాయి. ఇదిలా ఉంటే గత 2 రోజుల నుంచి పలు రాష్ట్రాల్లోని కోర్టులు, స్కూళ్లను కూడా లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపు మెయిల్స్ కూడా వచ్చాయి. దీంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. బంగ్లాదేశ్ సర్వర్ల నుండి నకిలీ బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్లు కూడా గుర్తించారు. ఈ క్రమంలో ఢిల్లీలోని 3 సిఆర్పీఎఫ్ పాఠశాలలకు సైతం బెదిరింపు మెయిల్స్ కూడా వచ్చాయి. ఉదయమే మెయిల్స్ రావడంతో విద్యార్థులను ఇంటికి పంపించి తనిఖీలు కూడా నిర్వహించారు. అయితే ఈ సోదాలలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కానీ పేలుడు పదార్థాలు కానీ దొరకలేదు. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యంగా రాజధానిలో పేలుళ్లకు సంబంధించి బెదిరింపు కాల్స్ అయితే మేల్కు రావడం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇంటెలిజెన్స్ పై హై అలర్ట్ కూడా ప్రకటించారు. ముఖ్యంగా ఎర్రకోట వద్ద బాంబు పేలుళ్లకు ఎల్ఈటీ ఉగ్రవాదుల కుట్రనైతే పన్నినట్టు కూడా తెలుస్తోంది. పాకిస్తాన్ మసీద్ వద్ద ఇటీవల జరిగిన పేలుళ్లకు ప్రతీకారం తీర్చుకునేందుకైతే వీళ్ళు ప్లాన్ కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. దేవాలయాల వద్ద పేలుళ్లకు కుట్ర చేస్తున్నారని నిఘా వర్గాలు కూడా పెట్టినట్టు తెలుస్తుంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా మేనేజింగ్ డైరెక్టర్ చిదంబర్ సార్ అందిస్తారు. చిదంబర్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఓవరాల్ గా చూస్తే మాత్రం భారత్ లో ఎప్పుడైనా సరే ఏ ఘటన జరగాలన్నా సరే అయితే లష్కర్ తోయిబా లేకపోతే జైషే మహమ్మద్ ఈ రెండు కూడా సంబంధం ఉంటాయని మనకు తెలుసు. గతంలో చాలా ఘటనలో వీళ్ళిద్దరూ కలిసి చేసినవి, వీళ్ళిద్దరి సహకారంతోనూ లేదా వీళ్ళిద్దరి మాస్టర్ మైండ్ తో చేసిన సందర్భం మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు పాకిస్తాన్ లోని అంటే ఇస్లామాబాద్ లోని ఒక మసీద్ లో ఒక సూసైడ్ బాంబు జరిగి 31 మంది చనిపోతే దానికి ఇప్పటికే ఐసీస్ కూడా తామే ఈ ఘటన చేశామని చెప్పి కూడా ఇంత ముందుకే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అయినా సరే ఈ రెండు అలాగే ముఖ్యంగా పాకిస్తాన్ వీళ్ళందరూ అనుకునేది ఏంటంటే దీని వెనకాల భారతే ఉంది ఖచ్చితంగా. కాబట్టి భారత్ మీద మేము ఏదైతే ప్రతీకార దాడులు కానీ చర్యలు కానీ తీసుకోకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తీవ్రవాదులు కానివ్వండి, ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద డిఫరెంట్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకొని మేము భారతదేశం మీద దాడులు చేస్తామంటూ కొన్ని మెయిల్స్ పంపించారు. ఆ మెయిల్స్ కూడా ఏంటంటే అవి యూజువల్ అయితే కొన్ని స్కూల్స్ పంపించారు. అందులో ముఖ్యంగా డిఏవి పబ్లిక్ స్కూల్ ఏదైతే సెంటరీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది, పశ్చిమ ఎంక్లావ్లో ఉంటుంది ఢిల్లీలో, అలాగే ఢిల్లీలోని సిఆర్పిఎఫ్ పబ్లిక్ స్కూల్, సెయింట్ థామస్ స్కూల్, ఇలాంటి స్కూల్స్ కి లాస్ట్ 2 days నుంచి 19, 20 ఒక లాస్ట్ 2 days నుంచి వాళ్ళకి మెయిల్స్ వస్తున్నాయి. ఆ మెయిల్స్ ఏదైతే అక్కడ ఉన్నాయో మేము ఎర్రకోట కానివ్వండి మిగిలిన కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఏవైతే ప్రార్థన మందిరాలు ఉన్నాయో వాటిపైన మేము దాడి చేయబోతున్నాం అంటూ ఆ మెయిల్స్ పంపించడము. ఆ మెయిల్స్ కేవలం 3 దానికే కాకుండా నోయిడాలోని మరో 12 స్కూల్స్ కూడా సేమ్ సిమిలర్ ఇట్లాంటివే వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే అది నకిలీగా తేల్చారు. కానీ బట్ అదే సందర్భంలో ఇలాంటి మెయిల్స్ లైట్ గా తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే గతంలో మనం చూసాం ఆల్రెడీ ఢిల్లీలో ఈ మధ్య బాంబ్లాస్ట్ జరిగాయి. ఆ బాంబ్లాస్ట్ చేసే క్రమంలో కూడా చాలా క్లియర్ గా ప్లాన్డ్ గా చేసిన నేపథ్యం మనం చూసాం. కాబట్టి కొత్తగా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటూనే ఏవైతే ఇప్పుడు మెయిల్స్ వచ్చాయి, ఆ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఏఐపీ నుంచి వచ్చాయి, అది ఎవరు పంపించే అవకాశం ఉంది, ఆ బేసిస్ ని ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ట్రేస్ చేసిన తర్వాత వాళ్ళు ఒకవేళ భారత్ లో ఉన్నా లేకపోతే వివిధ దేశాల్లో ఉన్నా సరే వాళ్ళని అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఏదైతే ఆ ఘటన జరిగిందో ఇస్లామాబాద్ లో జరిగిన మసీద్ ఘటన, దాన్ని భారత్ చాలా క్లియర్ గా దాన్ని మేము అలాంటి దానికి సంబంధం లేదని చెప్పింది. ఆఫ్ఘనిస్తాన్ కూడా దాని మీద నో అని చెప్పింది, మేము దానికి సంబంధం లేదు అని. ఐసిఎస్ అయితే అవును మేమే చేశామని చెప్పింది. అయినా సరే వాళ్ళని పక్కన పెట్టేసి భారత్ మీద ఆఫ్ఘనిస్తాన్ మీద ఈ మాటలు చెప్పడం కానివ్వండి, వాళ్ళ మీద నిందలు వేయడము, అలాగే వాళ్ళ మీద మేము దాడులు చేయబోతున్నాం అంటూ ఇవి చేయడము, దానికి తగ్గట్టుగానే స్కూల్స్ ని లక్ష్యంగా చేసుకొని చేయబోతున్నాం అన్నట్టుగా మీనింగ్ వచ్చేలాగా మెయిల్స్ పంపడం ఇవన్నీ కూడా కాస్త ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పటికైతే మొత్తం ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశారు. ఆ మెయిల్స్ కానివ్వండి, వాళ్ళు చెప్పిన ప్రాంతాలు కానివ్వండి, వాళ్ళు చెప్పిన టైమ్స్ కానివ్వండి, వాళ్ళ మీద చెక్ చేశారు. అక్కడ ఎలాంటి బాంబ్స్ లేవు, ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని చేసిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. కానీ బట్ ఇవి ఎక్కడి నుంచి వచ్చాయనే విషయం పైన అయితే పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు ఈ వర్షం. రైట్ చిదంబర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.